ఇరానీ ఎనీథింగ్? నో మ్యామ్, నథింగ్ సాలిడ్. మెట్రోలో అంతమంది ఉన్నారు, ఎవరి దగ్గర ఏ ఇన్ఫర్మేషన్ లేదా? అందరూ అతనికి ఫ్యాన్స్ అయిపోయారు మ్యామ్. దర్ ఇస్ నో పాయింట్ ఇన్ క్వశ్చనింగ్ దామ్. మరి అక్కడ ఉన్న పోలీస్ ఏమయ్యాడు? ఏ ఆచూకీ లేదు మ్యామ్. ఎక్కడికి వెళ్ళాడో ఏమైపోయాడో. దాని తర్వాత అతను ఆఫీస్లో కూడా జాయిన్ అవ్వలేదు. హే బడ్డీ. ఎక్కడున్నావు బడ్డీ? నేను జైల్లో ఉన్నాను. నేను జైల్లోనే ఉన్నా. జైల్లోనా? హోలీ క్రాస్ కాన్వెంట్. లిజన్, నేను ఒక సబ్జెక్ట్ లో ఏంటి ఫెయిలా? కాదు, ఒక్క సబ్జెక్టే పాస్. ఆహా. ప్రిన్సిపల్ మ్యామ్ టార్చర్ పెడుతుంది, పేరెంట్స్ ని తీసుకురమ్మని. ఎనీవేస్, నేను మీకు నా ఫాదర్ రోల్ ఆల్రెడీ ఇచ్చేసాను. రేపటి నుంచి నువ్వు ఛార్జీ తీసుకోవచ్చుగా. సాటర్డే 2 o'clock. డోంట్ బి లేట్. నెక్స్ట్ డే 2 సబ్జెక్టులైనా పాస్ అవ్వు. మమ్మా, సుజీ, మమ్మీ. డూ యు నో హూ ఐ యామ్? Yes. నర్మదా, No. హెడ్ ఆఫ్ ఫోర్స్ 1. ఐఎమ్ జైలర్ ఎట్ బెల్లంవాడ మైలజల్. మేడం సార్. పుట్ యువర్ హ్యాండ్స్ డౌన్. మమ్మీ, తనే అతను. ఎవరు? నువ్వు వెతుకుతున్నావే, Huh? పెళ్లి చేసుకోవడానికి. సుజీ, దిస్ ఇస్ నాట్ కూల్. బట్ హీ ఈస్ సో కూల్. ఐఎమ్ వెరీ హాట్. డోంట్ మెస్ ఇట్ అప్, బడ్డీ. ఓకే, సుజీ, కమ్ హియర్. థ్యాంక్ యూ అండి. నేను బాస్టన్లో మాస్టర్స్ చేశాను. ఒక రిలేషన్షిప్లో ఉండేదాన్ని. ప్రెగ్నెంట్ అని ఒక రోజు తెలిసింది. వాళ్ళ అమ్మ నాన్నతో మాట్లాడమంటే అబార్షన్ చేయించుకోమన్నాడు. ఓ. నేను పెళ్ళికి బదులు సుజీ కావాలనుకున్నాను. ఒక అమ్మగా నేను సుజీకి అన్నీ ఇచ్చాను. కానీ నాన్నంటే కేవలం బంధం కాదు, తనొక భరోసా అవ్వాలి. యూనో, ప్రపంచం మొత్తం ఎదురు తిరిగినా నువ్వు ఎదిరించగలవు అన్న నమ్మకాన్ని ఇవ్వాలి. ఫస్ట్ టైం ఈరోజు సుజీ కళ్ళల్లో ఆ నమ్మకాన్ని నీ పైన చూశాను. ఒక బంధాన్ని తెంచుకుంది సుజీ కోసమే, ఇంకో బంధాన్ని కలుపుకుంటుంది సుజీ కోసమే. తన నమ్మకాన్ని ఒమ్ము చేయకుంటే చాలు. సో మీ నిర్ణయం ఏదైనా ఆలోచించుకుని చెప్పండి. నేను కూడా సుజీ లాంటి వాడినే. నేను కూడా మా నాన్న ఎప్పుడు చూడలేదు. అందుకే ఈ నమ్మకం అంటే ఏమిటో నాకు పెద్దగా తెలీదు. మా అమ్మ చిన్నప్పుడే అందుకే కావేరి గారు నన్ను పెంచి పెద్ద చేశారు. బట్ మీ గురించి, మీ సుజీ గురించి నాకు మొత్తం చెప్పేశారు. మరి నేను కూడా మీకు నా గురించి మొత్తం చెప్పాలనుకుంటున్నాను. ఏంటది? అదే నేనేం పని చేస్తాను, ఎందుకు చేస్తాను, ఎలా చేస్తాను, ఇంకా వాటి గురించి. నాన్న, డాడీ, బాపు. మమ్మీ ఒప్పుకుంటే మిమ్మల్ని ఏమని పిలవాలో ఆలోచిస్తున్నాను. మమ్మీ, నీకు ఓకేనా? మరి ప్రియమైన సోదర సోదరీమణులారా, ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత నేను మనకున్న అన్ని ప్రభుత్వ హాస్పిటల్స్ ని వరల్డ్ క్లాస్ గా మార్చాను. మోడర్న్ బెడ్ ఫెసిలిటీస్ ఉన్నాయి అక్కడ. కొట్టండి రా, ఇది ఒకటే మీకు తెలిసిందే. కొట్టండి, ఆడు మిమ్మల్ని మోసం చేస్తున్నా. లేటెస్ట్ మెడికల్ ఎక్విప్మెంట్స్ ని నేనే పెట్టించాను. వరల్డ్ క్లాస్ ఆపరేషన్ థియేటర్. అను తొందరగా. ఇంకెన్ని పాపాలు చేయాలో. అక్కడ అన్ని వసతులు ఉన్నాయి. ఒకవేళ ఇప్పటికిప్పుడు ఎవరైనా నా గుండెల్లో కాల్చినా మీరు నన్ను ఏ ప్రైవేట్ హాస్పిటల్ కి తీసుకువెళ్లాల్సిన అవసరం లేదు. దగ్గరలో ఉన్న ఏ ప్రభుత్వ హాస్పిటల్ కి తీసుకెళ్ళినా నేను వెంటనే బతికేస్తాను. మీకు నమ్మకం కుదరకపోతే ఎవరైనా సరే నా గుండెల్లో కాల్చచ్చు. కాల్చండి నన్ను, కాల్చండి. పెద్దమ్మ తల్లి, వేట కన్ఫర్మ్. బతికిపోతాడేమో.
కమాండ్ అంబులెన్స్ పిలవండి, అంబులెన్స్ పిలవండి. ఏదో మాట వరుసకి 2 సార్లు అంబులెన్స్ అంటే 2 అంబులెన్స్ పిలిపిస్తారా? ఏ గుండు, బై స్టాండింగ్ ఇలా ఫ్యాన్ చెప్పు. 10 minutes లో హాస్పిటల్ చేరుకుంటాం. అక్కడ డాక్టర్స్ చెప్పు థియేటర్ లో సర్జరీకి రెడీగా ఉండమని. బాడీ గార్డ్స్ రే మినిస్టర్ అంబులెన్స్ ఎక్కడే ఆగిపోయిందిరా. మినిస్టర్ గారు ఏరి రే స్ట్రైట్ గా శ్మశానం తీసుకెళ్తారా? ఐ మినిస్టర్ పిఏ. టెల్ మీ ఏ డ్రైవర్, ఎవర్రా మీరంతా? గర్ల్సా? ఎవరు పాప మీరంతా? మా మినిస్టర్ని ఎక్కడ తీసుకెళ్తున్నారు? మినిస్టర్ గారే చెప్పారుగా ప్రపంచ స్థాయి హాస్పిటల్ అని, అక్కడికే తీసుకెళ్తా. గవర్నమెంట్ హాస్పిటల్ తల్లి, అక్కడ ఫినాల్ బాటిల్ కూడా దొరకదమ్మా. నువ్వు మోసపోయావమ్మా. గుంపు దొరికిందని ఏదో చెప్పాడు. నేను మంత్రి గారిని నమ్ముతున్నా, ఆయన అబద్ధం చెప్పరు. పిచ్చినా కొడుకమ్మా, ఈ సన్నాసి నోట్లోంచి అబద్ధం తప్ప ఇంకేమీ రాదు. ఏయ్ ఏంటి ఎగతాళి చేస్తున్నావా? ఆయన లేవనివ్వు, ఈ పని చెప్తా. అయ్యో నీకు అర్థం కావట్లేదు. ఆ హాస్పిటల్కి వెళ్తే లేవడం చెప్తున్నా. ఏయ్ పలసెట్టు బండి పక్కన ఆపయ్యా. ఏంటమ్మా ఇడు గోన్ సంచి హెల్మెట్లా కట్టుకున్నాడు? బ్రేక్ వేసాడు. స్ట్రెచ్చర్ ఎక్కడ? స్ట్రెచ్చర్ ఎక్కడ? మినిస్టర్ని కాపాడుకోవాలి. ఏంటిది కొత్త టెక్నాలజీయా? త్వరగా రామ్మా, త్వరగా రా. అయ్యో ఇది అసలు హాస్పిటల్లో ఉందా? సునామీ ఇటువైపు వచ్చినట్టుంది. త్వరగా రామ్మా. డాక్టర్ ఆయన నమ్మి చాలా చోట్ల స్థలాలు కొన్నానమ్మా. నా మాట వినమ్మా. హోలీ గర్ల్. ఏ 4 డాక్టర్స్ని పిలిచి ఆయనకి అత్యవసర చికిత్స చేసే ఈ సమయంలో ఇంత బందోబస్తు అవసరమా? మేము మినిస్టర్ని కిడ్నాప్ చేశాం. అవునా? ఈ విషయం ఆయన తెలీదు. నేను వెళ్ళి చెప్పేసి వస్తా. ఏ దృష్టి బొమ్మ, నీకు ఇది ఇప్పుడే అర్థమైందా? నోరు తెరిచావంటే కాల్చి పడేస్తా. వెనక్కి పో. ఓకే. హలో. ఎవరు నువ్వు? Let's roll. I'm set. Good to go, Chief. నమస్కారం, ఆదాబ్, సత్ శ్రీ అకాల్. నేను విక్రమ్ రాథోడ్. మేం పట్టపగలే హెల్త్ మినిస్టర్ని చేశాం కిడ్నాప్. ఒక గవర్నమెంట్ హాస్పిటల్ హెల్త్ మినిస్టర్ ప్రాణాల్ని కాపాడగలుగుతుందా లేదా? లెట్స్ స్టార్ట్ ద షో నౌ. హెల్త్ మినిస్టర్ గారి కండిషన్ చాలా క్రిటికల్గా ఉంది. ఆయన లైఫ్ సేవ్ చేయాలంటే మేము వెంటనే ఆయనకి ఆపరేషన్ చేయాలి. కానీ అందుకు కావాల్సినవి ఏవి కూడా ఇక్కడ అవైలబుల్గా లేవు. రేయ్ తాటి ముంజి మొహం, నీకేం కావాలో చెప్పాడు. అవన్నీ నేను తెప్పిస్తా. అన్నని మాత్రం కాపాడు. ఒక జనరల్ సర్జన్, అంటే యాక్చువల్లీ ఒక కార్డియో సర్జన్ అయితే బెటర్. ఒక సీనియర్ అనస్థిటిస్ట్, ఆపరేషన్ థియేటర్ స్టాఫ్, వెంటిలేటర్ సపోర్ట్, మాస్క్స్, గ్లౌస్ ఇవన్నీ కావాలి సార్. కాటన్ 10 బండల్స్ కూడా. ఏయ్ బడ్డీ కొట్లు అడిగినా దొరుకుతుంది కదయ్యా. బ్యాండేజ్ కూడా లేదంటావు. ఇదేం హాస్పిటల్? హలో నర్మద గారు, మిమ్మల్ని నేను చాలా మిస్ అవుతున్నాను. ఎంత డబ్బు కావాలి? నిజం, నాకు కావాల్సింది 100% నిజం. అర్థం కాలా? 3 సంవత్సరాల క్రితం ఇదే రోజున ఇదే హాస్పిటల్లో ఒక అబద్ధాన్ని అంతమైన నిజంగా మార్చి పూలమాలలేసి గౌరవించారు. మిస్టర్ కే జార్జ్ ఇప్పుడు హెల్త్ సెక్రటరీగా ఉన్నారు. ఆ రోజుల్లో ఈ ఆసుపత్రికి డీన్గా ఉండేవాడు. ఆయనకు చెప్పండి కెమెరా ముందుకొచ్చి నిజాన్ని ఒప్పుకోమని. ఆయన పొరపాటున నిజాన్ని అటు ఇటుగా చెప్పాడు. మీరు ఒక పెద్ద పూలమాలను రెడీ చేసి పెట్టుకోండి మీ హెల్త్ మినిస్టర్ కోసం. సార్ మాట్లాడతారు. సార్ జార్జ్, నిజం చెప్పే. నిజం చెప్తే నా ఉద్యోగం పోతుంది సార్. చెప్పకపోతే ప్రాణం పోతుంది, పర్లేదా? నేను ఒక్కడే కాదు సార్, పైనుంచి కింద దాకా చాలా మంది ఇరుక్కుంటారు సార్. హెల్త్ మినిస్టర్ కూడా. ఆయన మా బావ గారే, నేను చూసుకుంటాను. నువ్వు నిజం చెప్పే. ఓకే సార్. హాస్పిటల్ హైజాకర్స్ కేసులో కొత్త మలుపు. హెల్త్ సెక్రటరీ ప్రెస్ కాన్ఫరెన్స్ కి పిలిచారు. ఐఎమ్ కే జార్జ్, హెల్త్ సెక్రటరీ. సరిగ్గా 3 సంవత్సరాల క్రితం ఇదే రోజు ఫిబ్రవరి 27న ఎన్సెఫలైటిస్తో బాధపడుతున్న 60 మంది పిల్లల్ని చికిత్స కోసం హాస్పిటల్కి తీసుకొచ్చారు. ఊపి పీల్చుకోమ్మా మెల్లగా. ఏం పర్వాలేదు.
గుడ్ గర్ల్. ఆక్సిజన్ సిలిండర్ మార్చాలి. మన దగ్గర ఉన్నవి 2 గంటలే వస్తాయి. దీనికి అర్జెంట్గా ఇన్ఫార్మ్ చేయండి. డాక్టర్ ఒక్క నిమిషం. చెప్పు. సార్ మాకు సాయంత్రం లోపు ఆక్సిజన్ సిలిండర్స్ వస్తాయని చెప్పారు, కానీ ఇప్పటి వరకు ఒక్కటి కూడా రాలేదు. ఎమర్జెన్సీ సిచ్యువేషన్ సార్. 50 మంది పిల్లల ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి. చూడు, ఇందులో చాలా ఫార్మాలిటీస్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. ఫార్మాలిటీస్ పూర్తయ్యాక సిలిండర్స్ వచ్చేస్తాయిలే. సార్ ఇప్పుడు మీరు ఇమీడియట్ యాక్షన్ తీసుకోకపోతే నేను పైన వాళ్ళకి కంప్లైంట్ చేస్తాను. అవసరమైతే హెల్త్ మినిస్టర్ వరకు వెళ్తాను. హెల్త్ మినిస్టర్? కాటన్ దగ్గర నుంచి కార్డియాలజీ ఎక్విప్మెంట్ వరకు హాస్పిటల్కి ఏం కొనాలన్నా శాంక్షన్ చేయాలన్నా హెల్త్ మినిస్టర్ నుంచి డైరెక్టర్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్, పర్చేస్ డిపార్ట్మెంట్, టెండర్ కమిటీ, మిడిల్ మెన్ నాలాంటి డీన్లు అందరికీ కమిషన్ ముందే ఫిక్స్ అయి ఉంటుంది. కమిషన్ లేకుండా చిన్న ఫినాయిల్ బాటిల్ కూడా హాస్పిటల్ లోపలికి ఎంటర్ అవ్వదు. ఎంత పైకెళ్ళి కంప్లైంట్ ఇస్తావో వాళ్ళు అంతే కమిషన్ తినుంటారు. ఎవరికి కంప్లైంట్ చేసుకుంటావో చేసుకోపో. త్వరగా రండి, త్వరగా సైలెంట్ గా ఉండండి. నేను చెప్పేది వినండి. వీటిని అంబు బ్యాగ్స్ అంటారు. ఆక్సిజన్ సిలిండర్స్ తక్కువైతే మనం వీటిని ఉపయోగిస్తాం. వీటిని పిల్లల ముఖానికి కరెక్ట్ గా తగిలించి ఒక రిథంలో ఇలా ప్రెస్ చేస్తూ ఉండాలి. సిలిండర్ వచ్చే వరకు మీరు ఇలా చేస్తూ ఉండకపోతే పిల్లలు ప్రాణాలు కూడా పోయే అవకాశం ఉంది. పదండి, త్వరగా. గురు ప్లీజ్ కొంచెం చూసుకోవా. నేను తొందరగా వెళ్ళి ఆక్సిజన్ సిలిండర్స్ తీసుకొస్తాను. సరే. ఈ విషయం తన బ్లడ్ శాంపిల్లో కూడా నిరూపించబడింది. డ్రగ్స్ మత్తులో డాక్టర్ ఈరం పిల్లలకిచ్చిన రాంగ్ ట్రీట్మెంట్ వల్లే ఆ 57 మంది పిల్లల ప్రాణాలు పోయాయి. ఆక్సిజన్ సిలిండర్స్ తక్కువయ్యాయని చెప్పిన మాట అవాస్తవం. ఈ న్యాయస్థానం డాక్టర్ ఈరంకి డబుల్ లైఫ్ ఇంప్రిజన్మెంట్ శిక్ష విధిస్తోంది. అంతేకాకుండా డాక్టర్ ఈరం యొక్క లైసెన్స్ ఇమ్మీడియట్గా క్యాన్సిల్ చేయమని మెడికల్ కౌన్సిల్కి ఆదేశాలు జారీ చేస్తోంది. ఈ డాక్టర్ ఈరం ఉందే మా మెడికల్ సిస్టమ్ మొత్తానికి మాయని మత్స.